Hi students, good morning. Today class for 3rd BSc and Web Technologies. Okay. So previous class lo manam థర్డ్ యూనిట్కి వచ్చేసినప్పటికీ ఫంక్షన్స్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. దెన్ ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ కోసం మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో టుడే క్లాస్ ఏంటంటే మనకి అబౌట్ ది ఎరైస్ అండి. సో ఎరైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ఎరై అంటే ఎరై అంటే ఏంటి, దెన్ దాంట్లో టైప్స్ ఏమున్నాయని దానికోసం టుడే డిస్కస్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఎరై అంటే ఏం చెప్పుకుంటామంటే కలెక్షన్ ఆఫ్ collection of homogeneous elements. సో కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ని మనం ఎరైగా చెప్పుకుంటామండి. సో ఎరైస్ అన్నవి మనం మన జావా స్క్రిప్ట్లో కూడా యూజ్ చేసుకుంటాం. సో దాని 2 టైప్స్గా యూజ్ చేసుకుంటామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే బై యూజింగ్ ది కన్స్ట్రక్టర్ అండి. ఓకే, బై యూజింగ్ కన్స్ట్రక్టర్. దెన్ లిటరల్ అండి. ఓకే, కన్స్ట్రక్టెడ్ మెథడ్. దెన్ లిటరల్ ఎరే. ఓకే, లిటరల్ ఎరేని యూజ్ చేస్తామండి. ఎరే లిటర్ అని కాల్ చేస్తాము, లేకపోతే లిటరల్ ఎరే అనేది యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తాం. ఓకే, 2 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేస్తామండి. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఎరే అనేది ఒక మెథడ్ ఫామ్లో క్రియేట్ చేస్తే, లిటరల్ వచ్చినప్పటికీ మనం సింగిల్ లైన్లో యూజ్ చేయడానికి ఉంటుంది. సో మనం ప్రీవియస్గా మనకి కన్స్ట్రక్టెడ్ అండ్ లిటరల్ చూసుకుంటే, కన్స్ట్రక్టెడ్ అంటే ఏంటంటే ఇనీషియలైజేషన్ ఎప్పుడైతే డిక్లేర్ చేయబడుతుందో అప్పుడే మనకి ఇనీషియలైజేషన్ అనేది జరిగిపోతుందండి. సో లిటరల్గా వచ్చినప్పటికి ఏంటంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని అంటే సేమ్ డేటా టైప్ ఉంటుందని దాన్ని ఏం చేస్తామంటే మనం సింగిల్ లైన్లో అనేది పెట్టడానికి ఉంటుంది. సో మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఎరే ఆబ్జెక్ట్ లెట్స్ యూ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ద సింగిల్ వేరియబుల్. సో సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ అనేది స్టోర్ చేయడానికి మనం యూజ్ చేస్తామని చెప్తున్నాడు. ఇట్ స్టోర్స్ ద ఫిక్స్డ్ సీక్వెన్స్ కలెక్షన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది సేమ్ టైప్. సో ఏముంటుందండి, హోమోజీనియస్ అంటే ఏంటంటే మనకి సేమ్ టైప్. ఓకే, సేమ్ టైప్ మనం ఏమంటామంటే హోమోజీనియస్ ఎలిమెంట్స్ అంటాం. సో ఫిక్స్డ్ సైజ్ అనేది యూజ్ చేసుకుని మనం సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది యూజ్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఎరే ఈజ్ యూజ్డ్ టు స్టోర్ కలెక్షన్ ఆఫ్ ది డేటా బట్ మోర్ ఆఫ్టన్ యూస్ఫుల్ దే థింక్ ఆఫ్ ది ఎరే యాజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ ఆఫ్ ది సేమ్ టైప్. సో ఏంటంటే ఒక వేరియబుల్ తీసుకున్నప్పుడు దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ ఎక్స్ తీసుకున్నామండి, అది ఇంట్లో తీసుకున్నాం. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు మనం ఎరేలో ఏం స్టోర్ చేయాలండి, ఇంటి ఎలిమెంట్ మాత్రమే స్టోర్ చేయడానికి ఉంటుంది. సో సైజ్ స్పెసిఫికేషన్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం ఇంటీజర్ వాల్యూస్ అనేది డిక్లేర్ చేయవలసి వస్తుంది. సో ఏం చెప్తున్నాడంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ అనేది ఏ డేటా టైప్లో తీసుకున్నామో ఆ డేటా టైప్ యూజ్ చేసి మాత్రమే మనం ఎరే అనేది క్రియేట్ చేస్తామని చెప్తున్నాడు. ఓకే, సో ఇంట్ అనేది ఎక్స్ అనేది ఇంట్లో డిక్లేర్ చేసాం కాబట్టి మనం ఏం చేస్తామంటే వేరియబుల్ని ఎక్స్ అని తీసుకుంటామండి. ఓకే, దెన్ ఇక్కడ ఏమంటున్నాడంటే అకార్డింగ్ టు ద జావా స్క్రిప్ట్ స్పెసిఫికేషన్ జావా ఆర్ ఆర్డర్ లిస్ట్ ఆఫ్ ది డేటా ఇట్ కెన్ బి హోల్డ్ ఎనీ టైప్ ఆఫ్ ది డేటా ఇన్ ఈచ్ ఆఫ్ స్లాట్ అసైన్డ్ ద నెంబర్ ఆఫ్ ద ఫస్ట్ స్ట్రింగ్ ద సెకండ్ ఈజ్ వీడియో దెన్ ఫైల్. సో ఏం చెప్తున్నాడంటే ఇక్కడికి నార్మల్గా మనం ఎరే వచ్చినప్పటికి ఏం తీసుకుంటామంటే జస్ట్ ఏదైతే డేటా టైప్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ ఉంది కాబట్టి మనం ఇంటీజర్ మాత్రమే తీసుకోవడానికి ఉంటుంది రిమైనింగ్. సో ఇక్కడ జావా స్క్రిప్ట్కి వచ్చినప్పటికి ఏమంటున్నాడంటే మనం ఇచ్చిన స్లాట్లో మనం ఏదైతే స్లాట్ ఇచ్చామో ఆ స్లాట్లో ఏంటంటే మనకు నచ్చినట్టు అంటండి ప్లేస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇండెక్స్లో అనేది మనం టెక్స్ట్ పెట్టుకుని, నెక్స్ట్ ఇండెక్స్లో మనం న్యూమరిక్స్ పెట్టుకుని, నెక్స్ట్ ఏంటంటే ఫైల్స్ ఆడియోస్. సో ఈ విధంగా ఏంటంటే మనకి మిక్స్డ్ ఆఫ్ కాంబినేషన్ అనేది మనం ఎరేలో ప్లేస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ ది డిఫరెంట్గా ఉంటుందండి. సో ఓకే, డిఫర్ ఇన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఇక్కడ ఏంటంటే క్రియేషన్ ఆఫ్ ఎరేస్ అనేది 2 చెప్పుకున్నాము. దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్టెడ్ మెథడ్, దెన్ ఎరే లిటరల్. ఓకే, సో కన్స్ట్రక్టెడ్ ఎరే యూజింగ్
యూజింగ్ కన్స్ట్రక్టర్. సో ఎరేని కన్స్ట్రక్టర్ని యూజ్ చేసినప్పుడు ఏ విధంగా చేస్తామంటే ఓకే ఏ న్యూ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ దిస్ అరే ఆబ్జెక్ట్ ఆన్ ద ఫ్లై బై కాలింగ్ ద అరేస్ ఆబ్జెక్ట్స్ కన్స్ట్రక్టెడ్ మెథడ్ అరే. సో మనం ఇక్కడ కీవర్డ్ ఏం యూజ్ చేస్తామంటే కీవర్డ్ వచ్చేసి న్యూ కీవర్డ్ యూజ్ చేస్తామండి. మనకు ఆల్రెడీ తెలుసండి న్యూ కీవర్డ్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం ఏదైతే జావాలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ ఏ అయితే ఉన్నాయో అందులో మనం న్యూ అనే కీవర్డ్ని ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. సో ఈ కన్స్ట్రక్టెడ్ మెథడ్కి వచ్చినప్పటికి ఏంటంటే మనం న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము అని చెప్తున్నాడు. నెక్స్ట్ ద కన్స్ట్రక్టెడ్ ఆర్గ్యుమెంట్ స్పెసిఫైస్ ది సైజ్ ఆఫ్ ది అరే ఇఫ్ యూ నో ద నెంబర్ ఆఫ్ ది ఐటమ్స్ బిఫోర్ ఇట్ కెన్ బి ఆల్సో పాస్డ్ డైరెక్ట్లీ టు ద అరే. సో ఇన్ కేస్ మనకి అరేలో ఎలిమెంట్స్ అనేది మనం ముందుగానే తెలిసిపోతే మనకి ఏంటంటే దీన్ని యూజ్ చేసి కన్స్ట్రక్టెడ్ మెథడ్ అనేది యూజ్ చేసి మనం డిక్లేర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఎంప్లాయీ. సో మనం డేటా టైప్ ఏం తీసుకుంటామంటే వేరే తీసుకుంటాం. సో ఇందాక ఏం చెప్పాం మనం ఎరే అంటే హోమోజీనియస్ డేటా ఎలిమెంట్స్ అని చెప్పుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్తున్నాం ఓన్లీ ఏ డేటా టైప్ కన్నా మనం వేర్ అనేది తీసుకుంటాం కదండి డేటా టైప్. సో కాబట్టి మనం ఒక దాంట్లో ఫైల్ ఒక దాంట్లో న్యూమరిక్. సో ఈ విధంగా మనం ఏదైనా కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే వేర్ ఈఎంపీ ఈక్వల్ టు న్యూ ఆఫ్ ఎరేలో మనం ఆర్గ్యుమెంట్స్ ఏదైతే తీసుకుంటామో ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకుంటున్నామండి. దిస్ ఈజ్ ద సింటాక్స్ ఆర్ ఎగ్జాంపుల్. సింటాక్స్ ఆర్ ఎగ్జాంపుల్ అండి. ఓకే వేర్ ఈఎంపీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ తీసుకున్నాము. న్యూ ఆఫ్ ఇక్కడ ఏంటంటే మనకి వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు న్యూ అరే ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే సో మనం స్క్రిప్ట్ రాసినప్పుడు ఏ విధంగా రాస్తామంటే ఆర్గ్యుమెంట్స్ అనేది మనం డైరెక్ట్గా పాస్ చేసేస్తామండి. ఓకే మనం స్క్రిప్ట్ రాసుకోవచ్చు. జావా అనేది స్క్రిప్ట్ మధ్య ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్ ఇచ్చి న్యూ ఆఫ్ ఇక్కడ ఎరే ఏం తీసుకుంటామండి ఎరేలో మనం నేమ్స్ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రామ, రాజు, రవి. సో ఈ విధంగా మనం ఏం తీసుకుంటామంటే ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకుంటామండి. సో మనం వేర్ అనేది తీసుకుని మన ఎంప్లాయీ నేమ్ కాబట్టి నేమ్స్లో ఇచ్చుకున్నాము. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఎరే ఇది ఏంటంటే మనకి ఎరేలో ఎన్ని ఇచ్చామండి మనం 3 ఎలిమెంట్స్ వరకు ఇచ్చాం. సో 3 ఎలిమెంట్స్ అనేవి మనకి ఏ విధంగా ప్రింట్ అవుతుందంటే ప్రింట్ అవ్వాలంటే ఫర్ లూప్ యూజ్ చేస్తున్నామండి. ఓకే ఫర్ ఆఫ్ ఇంట్ I ఈక్వల్ టు 0. ఓకే ఇంట్ I ఈక్వల్ టు 0 ఎరే డాట్ లెంత్. సో మనం ఏం చేస్తున్నామండి డాట్ అనే స్పెసిఫికేషన్ యూజ్ చేసి మనం లెంత్ అంతా తెలుసుకుంటామండి. సో మనకి ఇక్కడ ఎరే నేమ్ ఏంటి ఎరే నేమ్ ఈఎంపీ నేమ్ డాట్ లెంత్. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసామండి. డాక్యుమెంట్ డాట్ రైట్లో సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఎంప్లాయీ నేమ్ అనేది ఇండెక్స్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఓకే ఇండెక్స్ అనేది ప్రింట్ చేస్తున్నాం. సో స్క్రిప్ట్ అనేది మనకి క్లోజ్ అయిపోయింది. ఓకే స్క్రిప్ట్ అనేది క్లోజ్ అయ్యిందండి. ఓకే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనం ఏదైతే ఇచ్చామో అవుట్పుట్ ఏమొస్తుందంటే మనం కన్స్ట్రక్షన్ యూజ్ చేసినప్పుడు ఏం చేసామండి సింటాక్స్ ఇచ్చుకున్నాము. ఏ విధంగా వేర్ ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ టు న్యూ అరే ఇచ్చుకుని అరేలో మనం డేటా ఎలిమెంట్స్ రాస్తాం. సో ఏంటంటే దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. జావాలో వేరే విధంగా రాస్తాం కదా. సో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నోటేషన్ అనేది. మనకి అరేలో డైరెక్ట్గా ఎలిమెంట్స్ ఇచ్చేసాం. సో ఏమంటున్నాము ఎలిమెంట్స్తో ఇంట్ I ఈక్వల్ టు 0 ఎంప్లాయీ నేమ్ డాట్ లెంత్. సో లెంత్ అనేది ఇక్కడ వస్తుందండి.
నెక్స్ట్ ఏమవుతుందంటే ఎంప్లాయీ నేమ్లో ఐ ఇచ్చాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండెక్స్ ఏమవుతుందండి 0 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది. ఓకే, సో ఫస్ట్ అలా ఏమవుతుంది ఐ ఈక్వల్ టు 0 ఎంతండి మొత్తం లెంత్ 2, ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 0 1 2 కాబట్టి 2. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అని వచ్చింది. సో డాక్యుమెంట్ డాట్ రైట్లో మనం ఏం చేస్తున్నాం ఎంప్లాయీ ఆఫ్ I1 అంటే 0లో ఏముందో ప్రింట్ చేయమని చెప్తున్నాం. సో 0లో మనకి ఏముంది రామా అని ఉంది, సో రామా ప్రింట్ అయింది. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ 1 వస్తుంది, రాజు ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ రవి ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనకి కన్స్ట్రక్టెడ్ మెథడ్ అనేది యూజ్ చేసుకుంటామండి. ఓకే, సో ఈ యూనిట్కి వచ్చినప్పుడు మనకి స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఎరేస్ దెన్ ఆబ్జెక్ట్స్. సో నెక్స్ట్ ఏంటంటే ఎరే లిటరల్స్ అండి. ఓకే, ఎరే లిటరల్స్. సో దీనికోసం ఏంటంటే అనదర్ ఈజీ అండ్ క్విక్ వే టు క్రియేట్ ద ఎరే ఈజ్ యూజ్ టు ఎరే లిటరల్స్. సో ఎరే లిటరల్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే దిస్ ఈజ్ ది అనదర్ వే అని చెప్తున్నాడు. నెక్స్ట్ అంటే ద ఎరే లిటరల్స్ ఈ స్పెసిఫైడ్ బై యూజింగ్ ద స్క్వేర్ బ్రాకెట్స్ విత్ ఇన్ ది దెమ్ ప్లేసింగ్ ఏ కామా సెపరేటెడ్ ఆఫ్ ది వాల్యూస్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే బ్రాకెట్లో డైరెక్ట్గా ఇచ్చేస్తామని చెప్తున్నాడు. ఓకే, మనం ఎరైని జావాలో ఏ విధంగా క్రియేట్ చేస్తామో మళ్ళీ లిటరల్గా అదే విధంగా మనం క్రియేట్ చేస్తామండి. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే సింటాక్స్ వేర్ ఆఫ్ వేరియబుల్ నేమ్. ఓకే, వేర్ ఆఫ్ ఏ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్లో వాల్యూస్ ఇస్తామండి. సో ఈ విధంగా మనం ఇస్తాం. సో ఇక్కడికి ఏంటంటే మన ప్రోగ్రామ్కి వచ్చినప్పటికి స్క్రిప్ట్లో ఏం చేస్తామంటే వేర్ వేరియబుల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపీ తీసుకున్నాం అనుకోండి. సో డైరెక్ట్గా ఎరే నేమ్ అనేది మనం అలొకేట్ చేసేస్తున్నాం. ఓకే, దీని వేరియబుల్ నేమ్ కాదండి, దిస్ ఈజ్ ద ఎరే నేమ్. ఓకే, ఎరే నేమ్ అని దీన్ని ఇచ్చాము. సో వేరియబుల్స్ అనేవి తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే వేరే ఎంప్లాయీ ఈక్వల్ టు డైరెక్ట్గా నేమ్స్ అనేవి ఇచ్చేస్తున్నాం. సేమ్ రామ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది యూజ్ చేస్తామండి. ఓకే, సేమ్ యాజ్ వెల్ యాజ్ ఇందాక ఫర్ లూప్ యూజ్ చేసినట్టే మళ్ళీ ఫర్ లూప్ యూజ్ చేసి మనం వీటిని ప్రింట్ చేసుకుంటామండి. సో అవుట్పుట్ మనకి ఏమొస్తుందండి ఫర్ లూప్లో ఎంప్లాయీ డాట్ లెంత్ ఓకే, నెక్స్ట్ ఇంక్రిమెంట్ అండి. దెన్ డాక్యుమెంట్ డాట్ రైట్లో ఈఎంపీ ఆఫ్ ఐ, దెన్ క్లోజ్. స్క్రిప్ట్ కూడా క్లోజ్ చేసామండి. ఓకే, స్క్రిప్ట్ కూడా క్లోజ్ చేసాం. సో మనకి ఇక్కడ ఏమొస్తుందండి సేమ్ దాని సింటాక్స్ దీని సింటాక్స్ కొంచెం డిఫరెన్స్ ఉన్న ఇంప్లిమెంటేషన్ అయితే ఒకేలా ఉంటుంది. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుందండి రాజు రవి రామ. సో మనం ఏదైతే సీక్వెన్స్ ఇచ్చామో ఆ సీక్వెన్స్ అనేది మనకు వస్తుందండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎరైస్. ఓకే, సో ఎరైస్లో సమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ కూడా ఇచ్చాడండి మనకి. మనం పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ అవి. ఓకే, సో ఆబ్జెక్ట్ మెథడ్స్ ఎరైలో ఆబ్జెక్ట్ మెథడ్స్ ఏ విధంగా ఉంటాయి లైక్ ఆల్ అదర్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద జావా స్క్రిప్ట్ ఎరై టు కెన్ బీ హ్యావ్ ద లిస్ట్ ఆఫ్ ది నెంబర్ విచ్ వెన్ యూ యూస్ ఇట్ టు మ్యానిపులేట్ ఇట్. సో ఎరైస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది. సో వీటిని మ్యానిపులేట్ చేయడానికి కొన్ని
మ్యానిపులేట్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే దీస్ యూజ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద వేరియస్ పర్పస్ లైక్ యాడింగ్ ఏ న్యూ ఎలిమెంట్స్, రిమూవింగ్ ది ఎలిమెంట్స్, అప్డేట్ ది ఎలిమెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్సర్టింగ్ ఆఫ్ ది ఎలిమెంట్స్, జాయినింగ్ టూ ఎరేస్ ఎక్స్ట్రా. సో సమ్ ఆఫ్ ది ఆపరేషన్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నాడు. సో వాటికి ఏంటంటే మనకి మెథడ్స్ ఆఫ్ అరే ఆర్ ఫాలోస్. సో ఏమి ఇచ్చాడండి, పుష్ ఇచ్చాడు, పాప్ ఇచ్చాడు, కన్కాటనేట్ ఇచ్చాడు, ఓకే, జాయిన్, దెన్ రిమూవ్, షిఫ్ట్, సార్ట్, దెన్ రివర్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ అంటే ఏంటండి, పుష్ దేనికోసం యూజ్ చేస్తాము, మనం డేటా ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేయడానికి పుష్ అనేది యూజ్ చేస్తాం. పాప్ అంటే డిలీట్ చేయడానికి పాప్ యూజ్ చేస్తాం. కన్కాటనేట్ అంటే ఏంటంటే 2 or more స్ట్రింగ్స్ అనేది మనం యాడ్ చేయడానికి, అంటే కంబైన్ చేయడానికి మనం స్ట్రింగ్స్ని కన్కాటనేట్ చేయడానికి యూజ్ చేస్తాము. జాయిన్ అన్న యాజ్ వెల్ యాజ్ సేమ్ అండి. నెక్స్ట్ రిమూవ్ అంటే రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాము. షిఫ్ట్ అంటే రిమూవ్ అయిన ఎలిమెంట్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి మనం షిఫ్ట్ అని యూజ్ చేస్తాం. సార్టింగ్ అంటే ఏంటంటే మనకు ఆర్డర్లో అనేది ప్లేస్ చేయడానికి యూజ్ చేస్తామండి. నెక్స్ట్ రివర్స్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ ఆర్ ఎనీథింగ్ నెంబర్ అనేది రివర్స్లో మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ది అరే. నెక్స్ట్ ఏంటంటే మన కాన్సెప్ట్ ఆబ్జెక్ట్ అండి. ఓకే, ఓకే, ఆబ్జెక్ట్ అంటే ఏం కాల్ చేస్తామంటే రియల్ వరల్డ్ ఎంటిటీ అని కాల్ చేస్తామండి. మనం బేసిక్గా యూనివర్స్లో ఏ అయితే యూజ్ చేస్తామో వాటిని మనం ఆబ్జెక్ట్గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ తీసుకున్నాం అనుకోండి, అది ఒక ఎంటిటీ అవుతుంది. సో ఏంటంటే అది ఒక ఆబ్జెక్ట్ అవుతుంది. సో కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏమవుతుందంటే ఒక క్లాస్ అవుతుంది. సో అదేవిధంగా ఏంటంటే రియల్ వరల్డ్ ఎంటిటీ ఏది తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ పెన్ను, పర్సను, బ్యాంకు, టేబుల్, సో ఈ విధంగా ఏం తీసుకున్నా కూడా అది ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అని కాల్ చేస్తామండి. సో జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎంటిటీ హ్యావింగ్ ద స్టేట్ ఆర్ బిహేవియర్ అండ్ ఏంటంటే ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఓకే, కారు, పెన్ను, బైకు, చైరు, గ్లాసు, కీబోర్డు, మానిటర్ ఎక్స్ట్రా అని ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ మెథడ్ అంటే ఏంటంటే కార్ ఉందండి. సో కార్ అనేది ఒక ప్రాపర్టీ. సో దాని మెథడ్ ఏంటి, మనం ట్రావెల్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఏంటంటే ఒక దాని యొక్క ప్రాపర్టీ, దానికి ఒక మెథడ్ అనేది, అంటే దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడండి. జావాస్క్రిప్ట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ బేస్డ్ లాంగ్వేజ్. సో జావాస్క్రిప్ట్ అనేది జావాకి రిలేటెడ్ కాబట్టి ఇది కూడా ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాడు. సో ఎవ్రీథింగ్ ఇన్ జావా ఈజ్ అ జావాస్క్రిప్ట్. సో జావాస్క్రిప్ట్లో ఉన్న ప్రతిదీ కూడా ఏమని చెప్తున్నాడు, ఒక ఆబ్జెక్ట్లా ట్రీట్ చేస్తున్నాడండి. ఏమని చెప్పిన ఎవ్రీథింగ్ ఇన్ ఏ ఆబ్జెక్ట్. ఎవ్రీథింగ్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ జావాస్క్రిప్ట్. సో జావాస్క్రిప్ట్లో ప్రతి ఉన్న ఆబ్జెక్ట్ కూడా ఏమంటున్నాడంటే ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా ఏంటంటే ఆబ్జెక్ట్లా క్రియేట్ చేస్తున్నాడండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి జావాస్క్రిప్ట్ ఈజ్ టెంప్లెట్ బేస్డ్ ఆన్ క్లాస్ బేస్డ్. సో జావాస్క్రిప్ట్ అనేది టెంప్లెట్ బేస్డ్ అంటే ఆల్రెడీ మనం ప్రీ డిఫైన్డ్గా ఉన్న వాటిని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది, నాట్ క్లాస్ బేస్డ్ అని చెప్తున్నాం. సో ఆబ్జెక్ట్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ని క్లాస్ అని తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే మనం గ్రూప్ ఆఫ్ చేసుకుంటామండి, మనకు నచ్చిన ఆబ్జెక్ట్ని గ్రూప్ ఆఫ్ చేసుకుంటాం. సో దాన్ని క్లాస్లో పెట్టవలసిన అవసరం లేదని చెప్తున్నాడు. We don't create class to get the object but a direct create object. సో క్లాస్ని యూజ్ చేయకుండా మనం ఆబ్జెక్ట్ ఎందుకు ప్లేస్ చేస్తామండి, క్లాస్లో ప్లేస్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే క్లాస్ అనేది ఏమి యూజ్ చేయకుండానే మనం ఆబ్జెక్ట్ అనేది డైరెక్ట్గా ప్లేస్ చేయొచ్చు అని చెప్తున్నాడు. జావాస్క్రిప్ట్ ప్రొవైడ్స్ ఏ నెంబర్ ఆఫ్ ది అప్లికేషన్ ఆబ్జెక్ట్స్ సచ్ యాజ్ ది డాక్యుమెంట్, విండో, స్ట్రింగ్, మ్యాథ్, ఎరే. సో సమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అంటే అప్లికేషన్స్ ఏంటంటే మనకి విండోస్, స్ట్రింగ్స్, మ్యాథ్, ఎరే. సో ఇవన్నీ ఏంటంటే ప్రొవైడ్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది మనకి జావాస్క్రిప్ట్ అనేది ఆబ్జెక్ట్స్లా ప్రొవైడ్ చేస్తుంది. సో ఏమని చెప్తున్నాడంటే ఆబ్జెక్ట్ స్ట్రింగ్, మ్యాథ్, ఆబ్జెక్ట్ డేటా టైపు. సో ఇవన్నీ ఏంటంటే మనకి ప్రతిదీ కూడా ఎంటిటీలా చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్
ఈచ్ ఆబ్జెక్ట్స్ యాజ్ ప్రాపర్టీ దట్ కెన్ బి రీడ్ అండ్ సమ్ టైమ్ సెట్టింగ్ జావా ఈ స్టేట్మెంట్. సో ఏంటంటే ప్రాపర్టీ అనేది సమ్ టైమ్స్ రీడ్ అవుతుంది, దెన్ సెట్టింగ్ జావా స్క్రిప్ట్ స్టేట్మెంట్. సో జావా స్క్రిప్ట్ స్టేట్మెంట్లకు సెట్ అవుతుందని చెప్తున్నాడండి. సో మెనీ ఆబ్జెక్టివ్స్ హ్యాస్ ఏ మెథడ్స్ దట్ కెన్ బి డాక్యుమెంట్ డాట్ రైట్ విచ్ ఈస్ ఏ ఆబ్జెక్ట్ స్పెసిఫికేషన్ ఫంక్షనాలిటీ. సో మనం ఏం చేస్తున్నామండి, డాక్యుమెంట్ డాట్ రైట్ అని రాస్తున్నాం. సో ఈ విధంగా డాక్యుమెంట్ డాట్ రైట్ అని రాస్తాం. సో ఈ విధంగా రాసినప్పుడు ఏంటంటే మనకి ఏమిస్తుందండి, దీంట్లో ఇన్ కేసు ప్రింట్ ఏదైతే ప్రింట్ అవ్వాలో మనం ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమి ఇవ్వకున్నామంటే ఏంటంటే అది ఆబ్జెక్ట్ని స్పెసిఫై చేస్తుందని చెప్తున్నాడు. సో ఈ పెరాన్సిస్ అనేది ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ అనేది స్పెసిఫై చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ థింగ్ ఇవండి బేసిక్ కాన్సెప్ట్ అండి. సో నెక్స్ట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే యూజింగ్ ది ఆబ్జెక్ట్ లిటరల్, క్రియేటింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ యూజింగ్ న్యూ కీవర్డ్, యూజింగ్ దిస్ కీవర్డ్ అండి, యూజింగ్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్. సో ఇక్కడ ఏంటంటే క్రియేటింగ్ ఆబ్జెక్ట్, క్రియేటింగ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇలా క్రియేట్ చేయొచ్చు అంటే క్రియేట్ ఆబ్జెక్ట్ లిటరల్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే బై యూజింగ్ ద దిస్ కీవర్డ్ అండి, న్యూ కీవర్డ్ దిస్ కీవర్డ్ 2 ఉంటాయి, ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. బై యూజింగ్ న్యూ కీవర్డ్. నెక్స్ట్ ఏంటంటే కన్స్ట్రక్టర్ మెథడ్ యూజ్ చేసి కూడా చేస్తామండి ఆబ్జెక్ట్ని బై యూజింగ్ దిస్ కీవర్డ్. ఓకే, దిస్ కీవర్డ్ని కూడా యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తామండి యూజింగ్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్. సో ఇది ఏంటండి ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, సో క్రియేటింగ్ ఆబ్జెక్ట్ లిటరల్ ఏ విధంగా చేస్తారో చూద్దాము. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆబ్జెక్ట్ క్రియేటింగ్ అనేది మనం టు క్రియేట్ యూజింగ్ ఆబ్జెక్ట్ లిటరల్ ఈజ్ గివింగ్ యాజ్ ఫాలోస్. సో ప్రాపర్టీ వాల్యూ. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ అని ఇస్తామండి, ఆబ్జెక్ట్ ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ అనేది ఇస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్ అని ఇస్తున్నాం. దీంట్లో ప్రాపర్టీ దాని వాల్యూ. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ టు దాని వాల్యూ. ఈ విధంగా ఏంటంటే మనం ఎక్కడి వరకు ఇస్తామంటే ప్రాపర్టీ n వరకు ఇస్తామండి. బేసిక్గా మనకి లిటరల్ అంటే ఏం చెప్పుకున్నామండి, కలెక్షన్ ఆఫ్ ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్లో మనం డిక్లేర్ చేస్తే ఏం చెప్పుకుంటామంటే మనం లిటరల్గా తీసుకుంటామండి. సో లిటరల్స్ ఏ విధంగా క్రియేట్ చేసాం బై యూజింగ్ ది ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ప్రాపర్టీ 1 వాల్యూ. సో ప్రాపర్టీకి వాల్యూకి అసైన్ చేసుకుంటూ మనం తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామింగ్ రాసుకోవచ్చండి. సో స్క్రిప్ట్ రాసుకున్నాము. సో స్క్రిప్ట్లో మనకి ఒక వేరియబుల్ తీసుకున్నామండి ఆబ్జెక్ట్. సో వేరియబుల్ సో ఈఎంపీ ఆఫ్. సో డైరెక్ట్గా మనం ఏం తీసుకున్నాము ఆబ్జెక్ట్ తీసుకున్నామండి, ఏమి డిక్లేర్ చేసుకోకుండా. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి ప్రాపర్టీ వాల్యూ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, నేమ్ తీసుకున్నాం. సో నేమ్కి దాని వాల్యూ ఏమవుతుందంటే రాజు, నెక్స్ట్ ఐడి.
నెక్స్ట్ శాలరీ, ఈ విధంగా తీసుకుంటామండి. ఓకే, ఈ విధంగా మనం తీసుకుంటాం. దెన్ మనం ప్రింట్ ఏ విధంగా చేస్తామని మరి డాక్యుమెంట్ డాట్ రైట్లో మనం ఏం చేస్తున్నామంటే నేమ్ ఆఫ్ అని ఇస్తామండి. ఓకే, ఈఎంపీ డాట్ ఐడి. సో మనం ఆబ్జెక్ట్ని ఏ విధంగా కాల్ చేస్తున్నామండి, ఈఎంపీ డాట్ నేమ్ ప్లస్ స్పేస్ వస్తుందండి. నెక్స్ట్ స్పేస్ ఈఎంపీ డాట్ ఐడి స్పేస్ నెక్స్ట్ ఈఎంపీ డాట్ శాలరీ అండి. ఓకే, సో ఈ విధంగా మనం ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ స్క్రిప్ట్ ఎండ్ అయిపోతుంది. ఓకే, సో మనకు అవుట్పుట్ ఏమొస్తుందండి, ఫస్ట్ ఏం ప్రింట్ చేయాలి, ఈఎంపీ డాట్ నేమ్. సో ఎంప్లాయీ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాన్ని నేమ్తో కాల్ చేస్తాం. సో ఏమవుతుందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రాజు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్పేస్ వచ్చి అవుట్పుట్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఎంప్లాయీ డాట్ నేమ్ ఏమొస్తుందండి, మనకి రాజు అని ప్రింట్ అవుతుందండి. నెక్స్ట్ ఐడి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ శాలరీ ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి బై యూజింగ్ ది క్రియేటింగ్ ఆబ్జెక్ట్ లిటరల్ని యూజ్ చేసి మేము ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ బై యూజింగ్ ది కన్స్ట్రక్టర్ ఉందండి, మెథడ్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి బై క్రియేటింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ బై యూజింగ్ ది న్యూ కీవర్డ్. సో న్యూ కీవర్డ్ని యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామండి. ఇన్స్టెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇన్స్టెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే మనకి సింటాక్స్ వేర్ ఆఫ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ ఆబ్జెక్ట్ నేమ్. ఓకే, న్యూ ఆఫ్ ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చి మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్లో మనం నేమ్స్ అనేవి మనం ఏదైతే కావాలనుకుంటున్నామో వాటిని రాయడానికి ఉంటుందండి. ఓకే, దిస్ ఈజ్ ద సింటాక్స్ వేర్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్. ఓకే, దీనికి ఏం ప్రోగ్రామ్ ఇచ్చాడంటే ఆబ్జెక్ట్స్ అనేది మనం డిఫరెంట్గా క్రియేట్ చేయాలండి. సో ఒక ఆబ్జెక్ట్ని మనం యూజ్ చేసుకుంటాము, దెన్ దాని నుంచి ఏంటంటే న్యూ కీవర్డ్ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఎంప్లాయీ న్యూ ఆబ్జెక్ట్ అని ఇచ్చామనుకోండి. ఓకే, సో ఇందాక ఏం చేసామని మనం డైరెక్ట్గా సింగిల్ లైన్లో ఇచ్చేసాం. బట్ ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఏమంటున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాని నుంచి మనం తీసుకోవాలని చెప్తున్నాడు. ఓకే, స్క్రిప్ట్ వేర్ ఎంప్లాయీ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామండి. ఎంప్లాయీ న్యూ ఆఫ్ ఆబ్జెక్ట్ అని తీసుకున్నాం. ఓకే, మన సింటాక్స్ ఏంటండి వేర్ ఎంప్లాయీ ఆర్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ నేమ్ అని తీసుకున్నాం. సో దీని నుంచి మనం ఏ విధంగా కాల్ చేసుకుంటామండి, న్యూ కీవర్డ్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఎంప్లాయీ డాట్ ఐడి ఈక్వల్ టు ఓకే 101 ఎంప్లాయీ డాట్ నేమ్ ఈక్వల్ టు కార్తీక్. నెక్స్ట్ ఎంప్లాయీ డాట్ శాలరీ ఈక్వల్ టు. సో ఈ విధంగా మనం రాస్తామండి. ఓకే, సో ఈ విధంగా రాసాక మనం దాన్ని ప్రింట్ చేస్తాం. ఓకే,
బై యూజింగ్ డాక్యుమెంట్. మనం ఏం రాస్తామంటే డాక్యుమెంట్ డాట్ రైట్లో ఏం చేస్తాము, ఫస్ట్ సేమ్ ఇందాక ఏదైతే ఇచ్చామో అదే ఇస్తామండి. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్. మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ ఏమండి, బట్ ఏంటంటే మనం ఏదైతే తీసుకుంటున్నామో దాని డిక్లరేషన్ అనేది వేరేగా ఉంటుంది. టైప్స్ ఆఫ్ డిక్లరేషన్ అండి ఇవి. సో నెక్స్ట్ ఏంటంటే సో స్క్రిప్ట్ తీసుకున్నాం. ఓకే, సో మనకి అవుట్పుట్ ఏమొస్తుందండి, డాక్యుమెంట్ డాట్ రైట్లో ఏముంది మనకి ఎంప్లాయీ డాట్ ఐడి. సో ఎంప్లాయీ డాట్ ఐడి ఎంత ఉంది 100, సారీ 001. నెక్స్ట్ నేమ్ ఏమి ఇచ్చామండి, కార్తీక్. నెక్స్ట్ అతని యొక్క శాలరీ. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనం ప్రోగ్రామింగ్లో జస్ట్ లైన్ ఆఫ్ వర్డ్ అనేది మనం మార్చుతాం. సింటాక్స్ ఒకటి మార్చుకుని మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే బై యూజింగ్ ద దిస్ కీవర్డ్. ఓకే, దిస్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తామండి. ఓకే, సో సేమ్ ఉంటుంది స్క్రిప్ట్, బట్ ఇక్కడ ఏంటంటే ఏదైతే ఇక్కడ ఎంప్లాయీ ఉందో మనం సెపరేట్ కోడ్ రాస్తామండి దీనికి. ఓకే, సో మనం ఫంక్షన్లో ఏం తీసుకుంటామంటే ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకుంటాము. ఓకే, ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే బై యూజింగ్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి ఏం చేస్తామంటే బై యూజింగ్ దిస్ కీవర్డ్ అండి. సో దిస్ కీవర్డ్ యూజ్ చేసి మనం చేస్తాం. ఓకే, దిస్ కీవర్డ్ బై యూజింగ్ దిస్ కీవర్డ్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ప్రోగ్రామింగ్లో స్క్రిప్ట్ తీసుకుంటామండి. ఓకే, స్క్రిప్ట్ తీసుకుని దాంట్లో ఒక ఫంక్షన్ తీసుకున్నాం. ఓకే, స్క్రిప్ట్లో ఫంక్షన్ ఈఎంపీ ఆఫ్ అని తీసుకుని మనకి ఏదైతే కావాలో అవి ఇస్తామండి. ఐడి, నేమ్, శాలరీ ఇచ్చాం. ఓకే, శాలరీని పారామీటర్స్గా ఫంక్షన్లో పాస్ చేసాం. దెన్ దిస్ డాట్ ఐడి. ఓకే, దిస్ డాట్ ఐడి ఈక్వల్ టు ఐడి, దిస్ డాట్ టు నేమ్ ఈక్వల్ టు నేమ్, నెక్స్ట్ దిస్ డాట్. సో ఇట్లా ఏం చేస్తున్నామంటే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నామండి. శాలరీకి ఒక ఆబ్జెక్టు, నేమ్కి ఒక ఆబ్జెక్టు, ఐడికి ఒక ఆబ్జెక్టు క్రియేట్ చేసి నెక్స్ట్ ఏం చేస్తామంటే బై యూజింగ్ ది ఎరే. సో ఎరేని యూజ్ చేసి మనం వాటిని రిట్రీవ్ చేసుకుంటామండి. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఓకే, ఈ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ అని ఇచ్చి మనం ఏం చేస్తున్నామంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామండి. ఈ అని ఈ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ ఆఫ్ మనం ఏదైతే ఇచ్చామో దాని వాల్యూస్ అనేది ఇస్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఐడి. ఓకే, ఐడి కామా నేమ్ సూర్య, నెక్స్ట్ శాలరీ 30,000. సో ఈ విధంగా ఇచ్చామండి. ఓకే, విధంగా ఇచ్చి ఏం చేస్తామంటే మనం రైట్ చేసుకుంటాం. డాక్యుమెంట్ డాట్ రైట్. ఓకే, సో దీంట్లో ఏంటంటే మనం యాజ్ యూజువల్గా ప్రీవియస్కి ఏదైతే ఇచ్చామో మనం ఆ విధంగా ఎంప్లాయీ డాట్ ఐడి. ఓకే, ఎంప్లాయీ డాట్ ఐడి, నెక్స్ట్ ఎంప్లాయీ డాట్ నేమ్, ఎంప్లాయీ డాట్ శాలరీ.
ఓకే, క్రియేట్ చేసామండి. దెన్ స్క్రిప్ట్ అనేది మనం క్లోజ్ చేస్తాం. ఓకే, స్క్రిప్ట్ అనేది మనం క్లోజ్ చేసాం. సో అవుట్పుట్ సేమ్ ఇందాక ఏ విధంగా వచ్చిందో ఆ విధంగానే వస్తుందండి. బట్ ఏంటంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయని చెప్పడానికే ఈ మెథడ్ అండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది టుడే క్లాస్. మనం అరేస్లో 2 టైప్స్ నేర్చుకున్నాము, లిటరల్స్ అండ్ కన్స్ట్రక్టర్. దెన్ ఆబ్జెక్ట్ క్రియేషన్లో కూడా 3 టైప్స్ నేర్చుకున్నామండి. లిటరల్ యూజ్ చేసాము, నెక్స్ట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసాము, నెక్స్ట్ ఏంటంటే బై యూజింగ్ ది ఇన్స్టాంట్. ఓకే, దిస్ ఈజ్ ది టుడే క్లాస్. నెక్స్ట్ క్లాస్ మనం నెక్స్ట్ టాపిక్స్ అనేది డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.